మీరెప్పుడైనా ఫిషెస్‌ని అరిటాకుల్లో పెట్టి ప్యాక్ చేయడం చూసారా? నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట. మనకైతే కేరళ నుంచి అయితే కొరియర్ వచ్చింది. దీంట్లో వచ్చేటప్పటికి సూపర్ ఎక్సాటిక్ బెట్టర్స్‌ని అయితే ఆర్డర్ పెట్టాను. ప్రెజెంట్ అదే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇంత ఎండాకాలంలో కూడా నేనైతే రిస్క్ చేసి మరీ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే ఇట్లాంటి స్ట్రెయిన్ అనేది వేరే రేర్‌గా దొరుకుతుంది. దొరికినప్పుడే మనం బై చేయాలి కాబట్టి నేనైతే రిస్క్ చేసి మరీ ఆర్డర్ పెట్టాను. ప్రెజెంట్ అయితే ఈ కవర్‌లో ఫీమేల్ ఉంది. ఫీమేల్ కండిషన్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో. అదైతే పైన తేలిపోతుందనమాట. ఇలా ఎందుకు జరిగిందంటే బాగా వాటర్ అనేది వేడైపోయినాయి కవర్‌లోయి. ఇంకొక 10 మినిట్స్ కవర్‌లో ఉన్న అది చనిపోతది. సో, దాన్ని పక్కన పెట్టయితే ప్రెజెంట్ నేను మెయిల్ బెట్ట ఫిష్‌ని అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మెయిల్ బెట్ట ఫిష్ చూసుకోవచ్చు. సేమ్ ఇది కూడా ఫీమేల్ కండిషనే. ఇది కూడా వాటర్‌లో పైన తేలిపోతుందనమాట. ఇలా ఎందుకు జరిగిందంటే ఎప్పుడైతే వాటర్ వేడిగా అవుతాయో అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అంటే ఫిషెస్ చచ్చిపోతాయి. సో, మనకి ప్రాబ్లమ్ ఏంటో తెలిసింది కాబట్టి వెంటనే దానికి సొల్యూషన్‌గా నేను ఫ్రెష్ వాటర్‌లో యాడ్ చేసి కొంచెం స్ట్రెస్ హీల్ లిక్విడ్ డ్రాప్స్ అయితే వేసాననమాట. ఒక 1 అవర్ తర్వాత చూసుకోండి ఇవైతే సెట్ అయిపోయినాయి. వీటిలో స్ట్రెయిన్ నేమ్ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్‌లో పెట్టండి.